గారు అయితే ఇప్పుడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా ఇన్పుట్స్ కూడా వచ్చాయనే సమాచారం అందుతోంది. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ స్టూడెంట్ ప్రొటెస్ట్ అనే స్థాయి దాటిపోయింది ఇప్పుడు. ఈ అల్లరి మూకలు, విదేశీ శక్తులు కూడా దీంట్లో చొరబడుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి జమాతే ఇస్లామీ సంస్థ నుంచి ఒక లేఖ రావడము, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా దీనికి నెగెటివ్ ప్రొపగండా చేయడము. వీటన్నిటికి మించి ప్రమాదకరమైనటువంటి ఇండికేషన్ అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్స్ హ్యాండిల్‌లో కొన్ని చూస్తున్నాను నేను కూడా. ఒక ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ వస్తుంది దాన్ని బట్టి చూస్తే ఒక ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ని బలి తీసుకోవడానికి అలాంటి ప్రయత్నం ఏదో ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. అది జరిగితే కనుక మొత్తం బ్లాస్ట్ అంటే ఒక బ్లాస్టింగ్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది. వీటన్నిటికీ విద్యార్థుల యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. ఇవన్నీ కూడా బయటకు చెప్పరు నిజానికి ప్రభుత్వం కూడా. సో మీరు 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 చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్ష పూనుకున్నారు. పూనుకున్న తర్వాత 20 రోజులు గడిచింది. 20 రోజుల తర్వాత ఆయన చాలామంది చాలాసార్లు మాట్లాడారు, ఎవరు అసలు ఈ సోనం వాంగ్చుక్తో మాట్లాడట్లేదు, అసలు మీడియేషన్ ఎవరు రావట్లేదు అని చెప్పేసి అందరూ అన్నారు. యాక్చువల్లీ ఆయన మానిటర్ చేస్తూ ఉన్నారు. సోనం వాంగ్చుక్ లదాఖ్లో ప్రొటెస్ట్లు చేసినప్పుడు ఆయన 20 రోజుల వరకు ఆయన కంటిన్యూస్గా దీక్ష చేయగలిగారు. ఓకే, సో ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత మేర ఆయన డిటీరియరేట్ అవుతున్నారు, ఆరోగ్యం ఎంత క్షీణిస్తోంది అనేది ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి చెబుతూ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకునే చేశారు. ఆయన పార్లమెంట్ సెషన్స్కి కరెక్ట్గా 2 రోజుల ముందు ఆయన లిఫ్ట్ చేశారు. ఆయన తీసుకెళ్ళి సఫ్దర్జంగ్ హాస్పిటల్లో పెట్టారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత ఎవరైతే గీతాంజలి అంగ్మో, ఆమె సోనం వాంగ్చుక్ భార్య, ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టును ఆశ్రయించి మమ్మల్ని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించండి అని ఆమె అడిగింది. సో ఫస్ట్ నో అని చెప్పింది. తర్వాత కోర్టు అంగీకరించడంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. గురుగ్రామ్లో ఉన్నటువంటి మేదాంత హాస్పిటల్కి తీసుకొచ్చారు, ప్రైవేట్ హాస్పిటల్కి. సో సోనం వాంగ్చుక్ని అంటే ఆయన నిజంగా దీక్ష విరమించకూడదు అనే విషయంలో కూడా చాలామంది ఒత్తిడి చేశారనే ఒక సమాచారం కూడా ఉంది. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించకుండా ఉండాలి. సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణించి ఒకవేళ ఆయన మరణిస్తే, ఆయనకేమైనా అయితే గనక దాన్ని బేస్ చేసుకుని దేశవ్యాప్తంగా ఒక తగలబెట్టాలనే ఒక ఆలోచన చేశారు నిజంగా చెప్పాలంటే. అదొక అంశం. 2, విద్యార్థులపైన లాఠీ చార్జులు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు మనం ఎందుకు ఒత్తిడి చేసి వాళ్ళ మీద సప్రెస్ చేయాలని అనుకోలేదు ప్రభుత్వము అని అంటే కనుక, మొదటి రోజు వాళ్ళందరూ మీదికొచ్చి దాడి చేయడంతో రిటాలియేట్ చేశారు పోలీసులు. కానీ పోలీసులు చాలా సంయమనంతో అక్కడ ఉన్నారు అంతే నిజంగా మాట్లాడితే. సో వాళ్ళు దాడి చేసి ఇందులో కనుక ఒకరో ఇద్దరు ఎవరైనా ఇప్పుడు సింపుల్ ఏమవుతుంది, కొన్ని రోజులకు ఏమవుతుంది, ఆత్మహత్యలు చేసుకోవడాలు, లేకపోతే ఎవడో నిజంగానే మామూలు దాన్ని చనిపోయినవాడు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. దేశవ్యాప్తంగా ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు అని చెప్పేసి ఒక పెద్ద పోస్టర్లు తీసుకొస్తారు. ఆ పోస్టర్ బాయిల్ అని చేసేస్తారు. ఆ పోస్టర్లలో వీళ్ళ ఫోటోలు పెట్టేసి దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. సో ఆ ప్రచారం నుంచి క్యాండిల్ లైట్ ర్యాలీలు వస్తాయి. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండడం కోసమే ఇదంతా చేశారు. అంటే బేసికల్లీ ఒక మెట్టు తగ్గడానికి కారణం కూడా ఇదే. నేను ఎప్పుడు చెప్తుంటాను రాజుగారు, ఎప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, జీన్ షార్ప్ అని ఒక అమెరికన్ సైంటిస్ట్, పొలిటికల్ సైంటిస్ట్ ఉంటాడు. అతను ఒక బుక్ రాశాడు, 198 విధానాల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల్ని గద్దె దించడం ఎలా అనే అంశం మీద. అసలు ప్రభుత్వాల్ని గద్దె దించడం కోసం ఒక ఫార్ములా సిద్ధం చేశారు. ఒక మోడస్ ఆపరెండి అనమాట. ఎట్లా అంటే ఎవరెవరు ఏ పని చేస్తే ఎట్లా చేస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది, ప్రభుత్వం మార్చడానికి కావాల్సినటువంటి ప్రక్రియలు ఏ విధంగా ఉండాలి అని.